అందరికీ నమస్కారం అండి. ఈరోజు 2 కెఫే స్టైల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకునే చీజీ క్రీమీ బ్రోకోలీ, పిల్లలు ఎంతో ఇష్టపడే డోమినోస్ గార్లిక్ బ్రెడ్ తయారీ విధానాన్ని చూపిస్తాను. డోమినోస్ గార్లిక్ బ్రెడ్కి కావలసిన పదార్థాలు: ఒక చాపర్ తీసుకొని దానిలో 8 వెల్లుల్లి రేకులను పొట్టు తీసి చాప్ చేసుకోవాలి. ఇలాగా చాప్ అయిన ముక్కల్ని ఒక బౌల్లోకి పెట్టి స్టవ్ మీద ఒక పాన్ పెట్టి దానిలో ఒక స్పూన్ బటర్ వేసుకొని తరిగిన వెల్లుల్లి ముక్కలన్నిటినీ వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసి ఒక బౌల్లోకి చల్లారటానికి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక పెద్ద బౌల్లోకి 2 టేబుల్ స్పూన్లు బటర్ వేసి దానిలో చల్లారిన గార్లిక్ ముక్కలన్నిటిని వేసుకుని 1 టేబుల్ స్పూన్ ఒరిగానో, 1 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, కొత్తిమీర ఉంటే కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకోండి, నా దగ్గర లేదు కనుక. బటర్లో ఈ హెర్బ్స్ అన్నీ బాగా కలిసేలాగా కలిపి ఒక మంచి థిక్ సాస్ చేసి పక్కన ఉంచుకోవాలి. శాండ్విచ్ బ్రెడ్ ఉన్నా పర్వాలేదండి, బ్రౌన్ బ్రెడ్ అన్నా బాగుంటుంది. ఒక బ్రౌన్ బ్రెడ్ స్లైస్ తీసుకొని దాన్ని కొంచెం రోల్ చేసుకున్న తర్వాత ఒక కట్టర్తో కట్ చేసుకోవాలి. నా దగ్గర కట్టర్ లేదు కనుక ఇలా డబ్బా మూతతో కట్ చేశానండి. ఇలా కట్ అయ్యి రౌండ్ షేప్లో ఉన్న ఈ బ్రెడ్ స్లైస్ని ఇంకొకసారి రోల్ చేసుకొని దాని మీద తయారు చేసి పెట్టుకున్న గార్లిక్ సాస్ని మొత్తం అంతా స్ప్రెడ్ చేసి ఒక చీజ్ స్లైస్ని మధ్యలో స్టఫింగ్గా పెట్టుకొని స్లైస్ని ఫోల్డ్ చేసుకొని అంచులన్నిటినీ గట్టిగా బటర్తో సీల్ చేసుకోవాలి. నీళ్ళు రాయక్కర్లేదండి. ఇలా అంచులన్నీ సీల్ అయిన వాటిని ఒక నైఫ్తో మధ్యకి ఒక 3 స్లిట్స్ ఇచ్చుకుందామండి. ఇప్పుడు దాని మీద ఇంకొంచెం గార్లిక్ బటర్ స్ప్రెడ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలానే మనకి ఎన్ని స్లైసులు కావాలో తయారు చేసుకొని వాటన్నిటిని ప్లేట్లో పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద అదే పాన్లో మిగిలిన గార్లిక్ సాస్ అంతా వేసి సిమ్ చేసుకున్న తర్వాత తయారు చేసుకున్న బ్రెడ్ స్లైస్ అన్నిటినీ 1 బై 1 పెట్టుకోవాలి. దీన్ని స్లో ఫ్లేమ్ మీద ఒక 3 నిమిషాల పాటు కాలడానికి ఉంచుకుందామండి. మూడు నిమిషాల తర్వాత మూత తీసి మరొక వైపు టర్న్ చేసుకుందాం. మరొక 3 నిమిషాలు ఉంచి అడుగు వైపు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వాటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని ఈ గార్లిక్ బ్రెడ్ స్లైసుల్ని ఏదైనా డిప్తో తింటే చాలా బాగుంటాయండి. డిప్ లేకపోయినా ఇలా కూడా చాలా బాగున్నాయి. పిల్లలు చూస్తే ఈ ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అలాగే పెద్దవాళ్ళు క్యాలరీస్ కౌంట్ చేసుకోకుండా ఒక స్లైస్ ట్రై చేయండి. ఈ గార్లిక్ బ్రెడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక క్రీమీ చీజీ బ్రోకలీ తయారీ విధానాన్ని చూపిస్తాను. ఒక బ్రోకలీలో 1/4 పార్ట్ తీసుకొని దాన్నిలాగా పువ్వులని అన్నిటినీ కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. స్టవ్ మీద మరో గిన్నెలో నీళ్లు బాగా మరిగించుకొని ఈ మరిగిన నీటిని బ్రోకోలీ మీద వేసి ఒక 10 నిమిషాలు పెట్టుకుందాం.
10 నిమిషాల తర్వాత నీరంతా వాడేలాగా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్లు నూనె, ఒక స్పూన్ బటరు వేసి ఒక 6 వెల్లుల్లి రేకుల్ని సన్నగా ముక్కలు తరిగినవి వేసుకుని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన వెల్లుల్లి రేకలు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని వేసి వాటిని కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన వాటిలో నీరంతా తీసేసిన బ్రోకలీ ముక్కలన్నిటినీ వేసి కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన ముక్కల్ని పక్కకి జరిపి మధ్యలోకి 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి దానిలో 2 స్పూన్లు మైదా కూడా వేసుకుని కొద్దిసేపు బటర్ మైదా కలిసేలాగా కలిపి కొద్దిగా పాలు పోసుకొని మంచి క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇలా కలిసిన దానిలో 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకుని మరి కొద్దిసేపు కలిపి బ్రోకలీ ముక్కలన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు పోసుకొని ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మంచి క్రీమీ టెక్స్చర్తో దగ్గర అవుతున్న దానిలో 1 స్పూన్ ఉప్పు, ఒక 1/2 స్పూన్ పంచదార వేసి ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇలా తయారైన దానిలో ఒక 2 చీజ్ స్లైసులను వేసి వాటిని కొద్దిసేపు మెల్ట్ అయ్యే వరకు ఉంచుకొని ఒకసారి కలిపిన తర్వాత కావలసిన పోర్షన్ తీసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో పెట్టి పైన పెప్పర్తో గార్నిష్ చేసుకొని వేడివేడిగా తింటే చాలా చాలా బాగున్న క్రీమీ చీజీ బ్రోకోలీ గార్లిక్ బ్రెడ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్